సనాతన ధర్మం. దీనికి వారసులు ఎవరు? సనాతన ఒకరు ఎలిజిబుల్, ఒకరు నాట్ ఎలిజిబుల్, ఒకరికి అర్హత ఉంది, ఒకరికి అర్హత లేదు. ఇట్లాంటి ఏమి ఉండవు. క్వశ్చన్స్ జీవరాశు 84 లక్షల జీవరాశులు కూడా దైవ స్వరూపాలే. దానికో ఏ ఒక కులానికో, ఏ ఒక దేశానికో, ఏ ప్రాంతానికో ఏ పరిమితమైనది కాదు. ఆ పనిని బట్టి వాళ్ళకు కులాలను కూడా ఏర్పరిచినారు. ఏవి చేసే పని వాళ్ళకు సొంతం చేసుకుంటున్నారు. క్రమక్రమేణా అది ఎడబాటు జరిగింది. ఈ కులాలన్నీ విభజన జరిగిపోయింది. ఈ విభజన జరిగిపోవడం కూడా పున్నానికి ఓ రోజు, అమావాస్యకు ఓ రోజు గుడికి వచ్చి సొత్తు అది. అందరూ హక్కుదారులు అందులో. 4 లక్షల జీవరాశులుగా దైవానికి ఆస్తిపాస్తులే. దైవమే ఎడబాటు చేసుకొని, అద్దెలు పెట్టుకొని, లిమిట్స్ పెట్టుకొని, వేరుభావనలు పెట్టుకొని, మనసునంతా కల్మషం చేసుకొని దైవానికి దూరంగా జరుగుతున్నారు. సనాతన ఒక మతం కిందకి లెక్క వేసుకుంటా చాలా మంది. మతం కాదు, దానికి మతం లేదు. దైవం ఒక్కడే. ఒక మహా వృక్షం ఇది. అన్నము ఏదీ లేనటువంటి దైవం. ఈ వేరుభావనలు అనేది ఒక్కొక్క వేరుభావన ఒక్కొక్క లాభతో సమానం. విశాలమైన మనసు పెట్టుకోవాలి. విశాలే దేవుడు. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. మతం ఉందా, కులం ఉందా? నువ్వు భుజాల మీద మోయాలా సనాతన ధర్మాన్ని? ఎవరు భుజాల మీద మోయాలా? సనాతన ధర్మం. దీనికి వారసులు ఎవరు? సనాతన ధర్మానికి వారసులు ఎవరు? ఫస్ట్ సనాతన ధర్మానికి వారసులు అనే బదులు సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలి. సనాతన ధర్మం అంటే సనాతన దైవం. దైవానికి వారసులు ఎవరు? దేవుని సంతానం అంతా దైవానికి వారసులే. దైవ సంతానమే దైవానికి వారసులు. అందరూ వారసులే. దీంట్లో ఒకరు ఎలిజిబుల్, ఒకరు నాట్ ఎలిజిబుల్, ఒకరికి అర్హత ఉంది, ఒకరికి అర్హత లేదు. ఇట్లాంటి ఏమి ఉండవు. క్వశ్చన్స్ ఉండవు. దైవానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి, సనాతన దైవానికి వారసులే. ఈ దేవుని బిడ్డలే. దైవం సృష్టి అంతా దైవమే. ప్రతి ఒక్క జీవరాశి 84 లక్షల జీవరాశులు కూడా దైవ స్వరూపాలే. ఈ ప్రతి జీవరాశి దైవ స్వరూపమే అయినప్పుడు దేవుని సంతానం ప్రతి స్వరూపానికి ఈ ధర్మం మీద హక్కుదారే, వారసులే. దైవాన్ని చేరుకునే క్రమంలో వాళ్ళు వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళ జన్మలు తీసుకున్నారు అంతే. ఈ దైవ సంబంధించినటువంటి కార్యం సనాతన ధర్మం అంటే దైవాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, దైవాన్ని విశ్వవ్యాప్తి, దైవం గురించి తెలియజేయడమే సనాతన ధర్మం. అంటే ఇది ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక మతానికో, ఏ ఒక కులానికో, ఏ ఒక దేశానికో, ఏ ప్రాంతానికో ఏ పరిమితమైనది కాదు. విశ్వమంతా విష్ణువే. విశ్వమంతటికి సంబంధించినదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఇది ఎట్ట జరిగిందంటే, ముందు తండ్రికి 4 సంతానం, ఎంతమంది అన్నా కానీ సంతానం అనుకో, 4 సంతానం అనుకో. 4 సంతానంలో పెద్ద కొడుకు ఒక బాధ్యత, రెండో కొడుకు ఒక బాధ్యత, మూడో కొడుకు ఒక బాధ్యత, 4వ కొడుకు ఒక బాధ్యత. ఇట్లా మంచికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చినాడు. మంచికి ఒక పని చేయమని. మంచికి ఒక పని చేసుకోండి ఇవ్వడంలో ఇప్పుడు ఉన్న ఆ పనిని బట్టి వాళ్ళకు కులాలను కూడా ఏర్పరిచినారు. పనిని బట్టి కులాలు ఏర్పడినాయి అంతే. కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, వర్ణాలు కానీ, వర్గాలు కానీ ఇటువంటి ఏం లేవు. సృష్టి అంతా దైవమే. దైవంలో ఉన్నది ఒకటే పదార్థము, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కనిలో రకరకాలు వేరు ఇటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ ఉండదు, ఒకటే. ఆ ఒక్కనిలో 4 పనులు చేయడం వలన ఆ పనిని బట్టి వాళ్ళు ఆ కులాలు, ఆ వర్ణాలు అట్లా వాళ్ళు రాను క్రమంగా ఏర్పరుచుకున్నారు. ఇట్లా ఏర్పరుచుకున్నప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా భావించిన వ్యక్తికి, పెద్దోనికి ఎవరైనా కానీ తండ్రి ఇంటికి పెద్ద కొడుకు బాధ్యతలు అప్పచెప్తాడు. ఆ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలో ఇంటికి పెద్ద కొడుకు బ్రాహ్మణులు తీసుకున్నాడు. బ్రాహ్మణులు తీసుకుని బాధ్యతలు అప్పచెప్పినాడు. నువ్వు బాధ్యతగా కుటుంబాన్ని బాధ్యతగా నువ్వు చక్కగా నిర్వర్తించమని చెప్పినాడు. అందుకోసం ఈ బ్రాహ్మణులకు వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు, గుళ్ళో ఉంటారు, వాళ్ళు మాత్రమే వేదాలు చదువుతారు, వాళ్ళు మాత్రమే దేవుని కార్యాలు చేస్తారు, వేరే వాళ్ళు చేయరు, వేరే వాళ్ళ పనులు వేరు. అంటే బ్రాహ్మణుల పనులు వేరు, వేరే వాళ్ళ పనులు వేరు. ఎవరు చేసే పని వాళ్ళకు సొంతం చేసుకుంటున్నారు, ఎవరు చేసే పని వాళ్ళ సొంతం కాదు. అందరూ ఒకటే. కాకపోతే పనులు విభజన జరిగింది, పని యొక్క విభజన జరిగింది. ఆ విభజన జరగడంతో బ్రాహ్మణులు పూజలు చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే ప్రచారం చేయాలా,
సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలా, వాళ్ళు మాత్రమే హక్కుదారులు, వేరే వాళ్ళు కాదేమో, మేము వేరే పనులు చేసుకోవాలేమో, మా పనులు వేరు వాళ్ళ పనులు వేరు, వాళ్ళు మాత్రమే ఇప్పుడు దేవుని ప్రచారము, దేవుని గురించి చెప్పాలేమో, వేదాలు వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలేమో, ఉపనిషత్తులు వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలేమో, వేరే వాళ్ళకు సంబంధించినది కాదేమో అనే భ్రమపడి రాను 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 క్రమక్రమేణ అది ఎడబాటు జరిగిపోయింది. ఒకే కుటుంబమే రాను డివైడ్ అయిపోయి దూరం అయిపోయినట్టు ఈ కులాలన్నీ విభజన జరిగిపోయింది. ఈ విభజన జరిగిపోవడంతో అది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి మనకేం సంబంధం లేదని మిగతా వర్గాల వాళ్ళంతా పట్టించుకోవడం తగ్గించేస్తున్నారు. పట్టించుకున్నా కూడా నామమాత్రంగా చుట్టాలు ఇంటికి వచ్చినట్టు ఎప్పుడో పుణ్యానికి ఓ రోజు అమావాస్యకు ఓ రోజు గుడికి వచ్చి పూజ చేసుకొని పోతున్నారు. అయితే మాది కాదు కాబట్టి అది సొంతం. ఈ భావన క్రమంగా ఏర్పడింది. ఆ భావన తప్పు, అది కాదు పద్ధతి. అందరి సొత్తు అది, అందరూ హక్కుదారులు. అందులో సనాతన ధర్మానికి అందరూ హక్కుదారులే. తండ్రి ఆస్తికి పిల్లలు అందరూ హక్కుదారులే. తండ్రి ఆస్తి అంతా తండ్రి ఆస్తి, మొత్తం దైవం యొక్క ఆస్తిపాస్తులు. 84 లక్షల జీవరాశులుగా దైవానికి ఆస్తిపాస్తులే. దైవమే తనే 84 లక్షల జీవరాశులు కలిపితే దైవం అంతే. ఈ 84 లక్షల జీవరాశులు ప్లస్ ఈ విశ్వం మొత్తం, ఈ సృష్టి అంతా కలిపితే దైవం. దైవం ఉండేది ఒక్కడే, అందరూ ఒకటే అయినప్పుడు మేము మధ్యలో జీవుడు ప్రయాణం జీవుడు దేవుడి నుంచి వేరుపడినప్పుడు, జీవ ప్రయాణం మొదలైనప్పుడు నాదిది నీదిది అహంకారము మమకారాలతో ఈ విధంగా అందరికీ ఎడబాటు చేసుకొని, అద్దెలు పెట్టుకొని, లిమిట్స్ పెట్టుకొని, వేరుభావనలు పెట్టుకొని, మనసునంతా కల్మషం చేసుకొని దైవానికి దూరంగా జరుగుతున్నారు. సనాతన ధర్మం అంటే ఏదోలే అనుకుంటున్నారు. సనాతన ధర్మం గుర్తు పెట్టుకోండి. సనాతన ధర్మం ఇది మతము కాదు. ఇది ఒక మతం కిందకి లెక్క వేసుకుంటారు చాలా మంది. మతం కాదు ఇది చాలా గుర్తు పెట్టుకో. మతం ఏంది? దైవమే. దైవానికి మతం ఎక్కడి నుంచి వచ్చాది? దైవానికి మతం లేదు. దైవం ఒక్కడే, ఉన్నది ఒకటే దైవము. ఆ ఒక్కడికి మతం ఏంది, ప్రాంతం ఏంది, కులం ఏంది? అన్ని జీవరాశుల్లోనూ తానే ఉన్నాడు. అటువంటిప్పుడు ఏ కులం వాడు నావాడు, ఏ కులం వాడు పరాయి వాడు ఎట్ట చూచాడు? దైవం అన్నిట్లోనూ ఉన్నాడు. అంతా కలిపితే దైవం, సృష్టి అంతా కలిపితే దైవం. అటువంటప్పుడు ఈ సనాతన ధర్మం అంటే అందరూ హక్కుదారులే. ఒక చెట్టు కింద ఒక చెట్టు కొమ్మలే. ఈ విశ్వం అంతా కూడా, విశ్వంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా చెట్టు యొక్క కొమ్మలు. అవన్నీ కూడా చెట్టుకు ఒక కొమ్మలు. ఆ చెట్టు ఒక్కటి సనాతన దైవము. ఒక మహావృక్షం. ఇది మహావృక్షం. ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము ఏదీ లేనటువంటి దైవం, ఆద్యంతరహితుడైనటువంటి దైవాన్ని చేరే క్రమంలో, ఆ దైవాన్ని వెతుకులాడే క్రమంలో ఈ జీవుడు దైవం నుంచి వేరుపడి జీవుడై, ఈ జీవరాశులై, ఈ జీవులు దైవాన్ని కనుక్కోలేక ఈ విధమైనటువంటి భేద భావనలు, వేరు భావనలు మనసులో అడ్డుగోడలు కట్టుకున్నారు. అడ్డుగోడలు ఇవన్నీ మనసుకు అడ్డుగోడలు లాంటివి, దైవానికి వాకిండ్ల లాంటివి. దైవము ఈ వేరు భావనలు అనేది ఒక్కొక్క వేరు భావన ఒక్కొక్క లాకుతో సమానం. హృదయంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు భగవంతుడు. ఆ తండ్రి లాంటి భగవంతుడు. తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్న తండ్రికి మీరు కనుక్కోవాలంటే ఈ వేరు భావాలనే డోర్లు క్లోజ్ చేసుకున్నారు. ఇది వేరు, అది వేరంటే ఒక డోరు, ఒక లాకు వేసుకున్నట్టు మీరు ఆ లాకులన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఆ మనసులో ఉండే ఏర్పడిన వేరు భావాలు, భేద భావాలు, ఇవన్నీ లాకులు. ఈ డోర్లు లాకులన్నీ ఒకటోటి తీసుకొని విశాలమైన మనసు పెట్టుకోవాలి. విశాలం చేసుకోవాలి మనసును. విశాలం చేసుకుంటే ఏ భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు లేవు. అంతా ఒక్కటే నీ భావన ఎప్పుడైతే మనసులో పెట్టుకున్నారో, ఆ ఒక్కటే అన్న భావన వచ్చినప్పుడు ఆ దైవానికి మీలో దైవం ప్రవేశించడానికి మీ ఇల్లు అనే ఈ శరీరంలో, ఈ శరీరాన్ని నివాసంగా ఏర్పరుచుకున్నాడు జీవుడు. శరీరాన్ని ఆధారంగా చేసుకొని జీవుడు ఉన్నాడు. ఈ శరీరం నుంచి ఆ శరీరంలో కూడా దైవాన్ని లోపల పెట్టుకున్నాడు. వేరు భావాలన్నీ పెట్టుకొని ఆ వేరు భావాలన్నీ తొలగిపోయినాయి అనుకో, దైవం
దైవం ఆటోమేటిక్ గా ప్రతి దైవ అనుభవం వచ్చేస్తుంది. దైవం ఎవరు? మన జీవుడే దేవుడు. జీవత్వం పోయి దైవత్వం కావాలి. ఈ అడ్డుగోడలన్నీ తొలగించుకుంటే ఆత్మ అనుభవం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది అది మా జీవుడు వేరు దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి అంటే అడ్డుగోడలు తొలగించుకోవాలా. అడ్డుగోడలు పోతేనే, అడ్డుగోడలు పోయిన మరుక్షణమే దైవం నువ్వు దైవాన్ని అయిపోతావు. నువ్వే దైవాన్ని అయిపోతావు. ఇప్పుడు చెప్పు, నువ్వే దైవాన్ని అయినప్పుడు నీకు మతం ఉందా, కులం ఉందా? నువ్వు భుజాల మీద మోయాలా సనాతన ధర్మాన్ని? ఎవరు భుజాల మీద మోయాలా? అందరి హక్కు. అందరూ సనాతన దైవం, సనాతన ధర్మం, సనాతన దైవం. దైవమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది.